ప్రైజ్ ది లార్డ్. మనం బైబిల్ పనులు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. బల్లకై మనము సమీపించున్నాం కాబట్టి మనం ఒక 2 మాటలు మనం ధ్యానించుకొని మనం పరీక్ష చేసుకొని తర్వాత మనం బల్లలో చేయడానికి ప్రభు మనకు సహాయపడుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం మనందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం మనందరికీ కూడా పరిచయమైన భాగమే. మీరందరూ కూడా స్పష్టంగా మీ భాగములు చదవాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందామా ప్రభు సహాయాన్ని బట్టి. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఇతని వాసి నిన్న నేడు నిరంతరం మారని దేవా, మార్పు లేని దేవా, మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మరలా తండ్రి మేమందరం కూడా కలిసి తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన రక్త మాంసాలు చేయడానికి సిద్ధపడుతూ ప్రభా తండ్రి మీ మాటలు ధ్యానించుకొని ఆ మాటల ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని సరి చేసుకోవడానికి మీరే మాకు సహాయపడుతున్నామని బతిలాడుకుంటున్నాను. ఆ రీతిగా ప్రభా తండ్రి చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంతో వందనాలు, చదువుకున్న భాగాన్ని బట్టి కూడా తండ్రి మీకు ఎంతో వందనాలు. ప్రభా దీవించండి, ఆశ్రయించండి, పంచిపెడతారండి. ప్రభా నిలబడుతున్న మీ దాసుడు ఎందుకు పనికిరాని వాడు ప్రభా మీ దాసుని మరుగుపరుచుకొని ప్రభా మీరు మాట్లాడుతురండి తండ్రి. నేను మీ పిల్లల యొక్క హృదయాల్ని ప్రభా మీరు తాకుతూ రమ్మని బతిలాడుకుంటున్నాను. కనికరించమని మా ప్రభు, మా రక్షకుడు, మహోన్నతుడైన ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మా పాప రానట్టుంది. నా వరకైతే మాత్రం మీ వరకేమో తెలియదు, కానీ నా వరకు మాత్రం కొంచెం బలం తగ్గినట్టే. ఎందుకంటే వారికి సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో కొంచెం ఎవరో ఒకరు నాకు సాయం చేయండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన వచ్చినాడు. ఎవరు? రక్షకుడు వచ్చినాడు. ఈ రక్షకుని యొక్క గురి కనపడతా ఉంది. రక్షకుని యొక్క ఉద్దేశం కనపడతా ఉంది. ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క గురి ఏంటి, ఆయన యొక్క పని ఏంటి, ఆయన పనితీరు ఏంటి అని ప్రతిదీ కూడా ఈ వాక్యంలో కనబడతా ఉంది. ఆయన గురి ఏంటి అంటే నశించిన వారిని రక్షించుకోవాలి. ఇది ఆయన గురి. ఎలా రక్షించుకోవాలి అనేది అది మనకందరికి తెలుసు. కానీ ప్రాముఖ్యమైన గురి ఏమిటి అంటే నశించిపోయిన దాన్ని రక్షించుకోవాలి. ఏంటి నశించిపోయినది? ఈ భూప్రపంచం నశించిపోయినది, మనుషులు నశించిపోయినారు. అందుకే మనమందరం కూడా మామూలుగా వింటూ ఉంటాం, ఏ మానవుడు మంచివాడు కాదు, అందరూ మానవులు తప్పు చేసి పాపం చేసి దేవుడు మనకి మహిమను అనుగ్రహించలేకపోయినారు, ఆ మహిమను పొందలేకపోయినారనే మాట మనం చూస్తూ వస్తాం. ఆ రకంగానే నశించిపోయినాం. మనము వ్యక్తిగతంగా నశించిపోయినాం, కుటుంబంగా నశించిపోయినాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా నశించిపోయినాం. ఎలా నశించిపోయినాము అని అన్నట్లయితే పాపము ద్వారా మనం నశించిపోయినాం. అందుకే అంతకుముందు ప్రభు సృష్టించిన వాటిలలో చూసుకుంటే ముళ్ళు అనేది కనిపించలేదు. స్టార్టింగ్లో ఆదామును సృష్టించక మునుపు ముళ్ళును సృష్టించలే. కానీ తర్వాత ఆదాము పాపము చేసిన తర్వాత ఆ పాపమును బట్టి ఈ భూమి శపింపబడింది. ఆ శపించిన దాన్ని బట్టి ముళ్ళు అనేది సృష్టించబడుతూ వచ్చింది. అందుకే ఆ మానవుడికి ఏమొచ్చింది? కాళ్ళకి చెప్పులు వచ్చినాయి. ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే నశించిన దానికి ప్రాముఖ్యంగానే కనపడుతుంది. ఆ రకంగా నశించిపోయిన దానిని వెతికి రక్షించుట కొరకు యేసుక్రీస్తు వారు వచ్చినారు. సరే, శపించబడిన
భూప్రపంచాన్ని బాగు చేయాలి అని అంటే మొట్టమొదటిగా ఎవరిని బాగు చేయాలి? మానవులైన మనలను బాగు చేయాలి, మనలను రక్షించుకోవాలి. ఇది ఆయన ఒక ఉద్దేశం. ఆయన వెదకి రక్షించుకున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా వెతికినాడు. ప్రతి ఒక్క మానవుడి కోసము ఆయన ఆ సిలువలో తన ప్రాణాన్ని ఆయన బలిగా అర్పిస్తూ వచ్చినాడు. ఆ రకంగానే ఆ సిలువ యాగము, ఆ సిలువ యజ్ఞము ద్వారానే మనలందరినీ కూడా వెతికినాడు. ఎందుకంటే మనందరం కూడా ఎక్కడో ఇందాక అన్న మెసేజ్ చెప్పినట్టు ముసుగు కింద దాక్కొని ఉన్నాం. మనం ఎలా ఉన్నామంటే ముసుగు వేసుకొని ఉన్నాం. నేనే పాపం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, సమాజం బాగుందా నేను బాగుండడానికి, నా ఇంటి పక్కన వాళ్ళు బాగుండా నేను బాగుండడానికి, వాడు నీతిగా ఉన్నాడా నేను బాగుండడానికి, వీడు నీతిగా ఉన్నాడా నేను బాగుండడానికి, ఈ రకమైన ముసుగులు వేసుకుంటూ మన జీవితాన్ని ఆ రకంగా మనము జీవిస్తూ వచ్చినాం. అందుకే ప్రభు ఏం చేసినాడంటే ఆ ముసుగును తీసివేయడానికి యేసుక్రీస్తు వారు మనలందరూ కూడా వెతుకుతూ వచ్చినాడు. ఆ వెతుకులాట్లో దొరికిన వారం, గుంపుగా కూర్చున్న వాళ్ళు మనందరం కూడా దొరికిన వారమే. ఇంకా దొరకని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా దొరకాలనేదే ఆయన ఒక ఆశయంగా ఉన్నది, ఆయన ఒక గురిగా ఉన్నది, ఆయన ఒక ఉద్దేశంగా ఉన్నది. దానికి మనలను సిద్ధపరచాలనేదే ఆయన ఒక ప్రాముఖ్యమైన లక్ష్యం. ఆయన ఉద్దేశం కూడా అదే. ఏంటి అంటే మనలను అందరూ కూడా మనం బాగానే ఉంది, మనం దొరికినాం, ఆయనకి బాగానే ఉంది. కానీ దొరకని వారు ఇంకా చాలామంది ఉన్నారు, అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దొరకాలి, వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి రావాలి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క మందిరంలోకి వచ్చి ఆయన దగ్గర మోకరించాలనేదే ఆయన ఒక ఉద్దేశం. ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క ఆశీర్వాదములు అయినా సరే, ఆయన దగ్గర ఉన్న దీవెనలు అయినా సరే, ఆయన దగ్గర ఉన్న సంతోషంలో అయినా సరే, అవన్నీ కూడా వాళ్ళు కూడా అనుభవించాలనేది ఆయన ఒక గురిగా ఉన్నది. ఈ యొక్క ప్రాముఖ్యంగానే ఆయన ఈ లోకానికి మనలందరూ వెతుకుతూ వచ్చినాడు. సరే, ఇప్పుడు మనల్ని వెతికినాడు, మనం దొరికినాము, బాగానే ఉంది. కానీ మనం ఏమి వెతుకుతున్నాం, అది మనం ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం వెతికేది కూడా కావాలి కదా. మనం కూడా ఈ లోకంలో ప్రభుని వెతికినాము, సరే ప్రభు చేత మనము వెతికింపబడ్డాము, రక్షించుకున్నాడు, మనం కూర్చొని ఉన్నాం, బాగానే ఉంది. కానీ మనము ఏమి వెతుకుతున్నాం? ఈ భూ ప్రపంచంలో మన జీవించే జీవితము ద్వారా ఏమి వెతుకుతున్నాం? మన కుటుంబము ద్వారా ఏమి వెతుకుతున్నాం? మన సంఘము ద్వారా ఏమి వెతుకుతున్నాం? ఇది ప్రాముఖ్యమైన విషయం. సరే రండి, ప్రాముఖ్యంగా మనం ఏమి వెతుకుతున్నామో మనం చూస్తే అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 మన ఒక పౌలు గారు రాస్తారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం చదువుక. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, అన్ని జనులకు రాయట్లేదు. ఫిలిప్పీలు అనే ఒక సంఘం ఉన్నది, ఆ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే అందరూ తన సొంత కార్యాలను బట్టే వాళ్ళు ఉన్నారు తప్పితే ప్రభు కార్యాలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, ఎవరు కూడా వెతకడం లేదు. సొంత కార్యాలు అని అంటే మనకు అందరికీ తెలుసు. మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా కూడా ఎలా మారుతుందంటే సంఘానికి సొంతంగా ఏదైతే అనేది ఒక సృష్టించుకోబడుతున్నారు. ఇప్పుడున్న ఉద్దేశ ప్రకారంగా చూసుకుంటే సంఘముకు ఉన్న ఒక నీతి అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రభు ఇచ్చే నీతి వేరు, కానీ మానవులుగా మనం ఏర్పాటు చేసుకునే నీతి అనేది ఒకటి ఉంటుంది. ఆ నీతిని బట్టి కూడా ఏం చేస్తున్నారంటే సంఘమునకి ఆ ఒక నీతి ప్రకారంగా ప్రభు యొక్క ఉద్దేశాలని పక్కన పెట్టి, ప్రభు యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి, ప్రభు యొక్క మార్గాల్ని పక్కన పెట్టి, ఆయనకున్న ఆ యొక్క క్వాలిటీస్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి, కాదు ఇది నా క్రమం, నా సంఘము ద్వారా నేను ఏర్పాటు చేసుకున్న క్రమం అని చెప్పి ప్రభువును కూడా పక్కన పెట్టే రకాలుగా కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అనేక మినిస్ట్రీస్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ మినిస్ట్రీ పేరును ఎక్కువగా ప్రతిపాదించుకునే సంఘాలు ఉన్నాయి. ప్రభువుని ప్రతిపాదించే విధానంగా కనబడాలి కానీ ప్రభువుని ప్రతిపాదించే విధంగా లేదు. కానీ వాళ్ళ మినిస్ట్రీస్ వాళ్ళ యొక్క సంఘం యొక్క గొప్పతనాన్ని తెలియపరచుకోవాలని ప్రాముఖ్యంగా చాలా సంఘాలు కనబడుతున్నాయి. ఆ రకంగానే మనము ఉన్నామా లేదా అంటే మనం ఎలా ఉన్నాం, మన జీవితంలో మనం ఏం వెతుకులాడుతున్నాం, మన యొక్క ఉద్దేశాలు ఏంటి, మన యొక్క ఒక గురి ఏంటి. ప్రభువు గురి ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా వెతికి రక్షించుకోవాలన్నదే గురి. మరి వెతికి రక్షించుకున్న తర్వాత ఆయన వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. కానీ ఆయనకి ప్రతిబింబంగా ఆయనను కనపరిచే విధంగా, ఆయనను ఈ లోకానికి సమాజానికి చూపించే విధంగా మనం ఉండాలి అన్నదే ఆయన ఉద్దేశం.
మనం ఒక 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 అద్దములా అంటే ఆయన చూసేటప్పుడు, మనలో చూసేటప్పుడు ఆయన కనిపించాలి ఈ సమాజానికి. ఆ రకంగానే ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామనంటే, అద్దము ఎలా ఉన్నదంటే ఆ యొక్క మంగిపోయినదిగా, అంటే రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండేదిగా ఈ అద్దం ఉన్నదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే వెతుకులాటలో మనం ఈ లోకానుసారంగా చాలా వెతుకులాడుతున్నాం. మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, ఇంకా చెప్పాలంటే ఇంకో మాట చూద్దాం రండి. లూకాసు వార్త కన్నా కానీ ఇంకో మాట చూద్దాము. లూకాసు వార్త 24:5 చూడండి ఒకసారి. వారు భయపడి ముఖములో నీలం మోపి ఉండగా ఇది సజీవుడైన వారిని మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇంత గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీద చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం లేదా అంటే వాళ్ళు ఇక్కడ స్త్రీలు ఎల్లున్నారు, ఆయన శరీరాన్ని చూడాలని చెప్పి వెళ్ళినారు. ఆ శరీరానికి రకరకాల గంధవర్గాలని తీసుకెళ్ళిపోయి ఆయన పూయాలని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళినప్పుడు ఆయన శరీరం అక్కడ లేదు, పునరుద్ధానుడు అయిపోయినాడు, లేచినాడు, పైకి లేచినాడు, సమాధిలో ఆయన లేడు. లేచిన తర్వాత వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు? ఆ స్త్రీలు నేల వైపు చూస్తున్నారు. మన యొక్క ఉద్దేశాలు కూడా, మన యొక్క జీవితాలు కూడా నేల వైపు చూసే విధంగానే ఉన్నాయా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. అంటే నేల వైపు అని అంటే ఇప్పుడు మనం కిందకు చూస్తున్నామని అన్నట్లయితే, ఇది ఇప్పుడు లేటెస్ట్గా మన యూత్ అయినా సరే, మనమైనా సరే కిందకి ఏడ చూస్తున్నాం? దేంట్లో చూస్తున్నాం చెప్పండి చూద్దాం. సెల్ ఫోన్ చూస్తున్నాం, అవునా? ఆ రోజు యేసు ప్రభువుని కూడా సాతానుడు ఏం చేసినాడంటే పైకి తీసుకెళ్ళినాడు, కింద చూపించి ఇదంతా చూడు, నువ్వు నాకు నమస్కరించి నేను నీకు ఇస్తానని. ఇప్పుడు మన యూత్ కూడా, మనము కూడా ఏం చేస్తున్నామంటే ఎప్పుడు చూసినా ఇదే, ఈ కిందే చూసుకుంటా మనము, ఈ కిందే ఇట్లే. కానీ అక్కడ ఆయన అక్కడ దూతలు చెప్తున్నారు ఆయన ఇక్కడ లేడు, ఆయన ఆరోహణ అంటే ఆయన పునరుద్ధానుడు అయినాడు అని. అరే పునరుద్ధానుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఎక్కడ కనిపిస్తున్నాడు? పైన చూడట్లా, కింద చూస్తున్నాం. మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి, మన కిందనే చూసుకుంటున్నాం. కింద ఏమైతున్నదో దాని మీదనే ఉద్దేశం మంది. క్రీస్తులో ఏమున్నదో మనం చూడట్లేదు. క్రీస్తులో ఏమున్నదో, క్రీస్తులో ఉండేది ఏందో అది మనం వెతకట్లేదు. ఆ వెతికే క్రమం మనలో లేదు. మనం కింద ఉన్న వాటినే ఎత్తుకులాడుతున్నాం, ఈ భూమిలో ఉన్న వాటిని ఎత్తుకులాడుతున్నాం. ఈ భూమిలో ఉన్న వాటి అన్నీ కూడా వ్యర్థమని ప్రసంగి రాస్తాడు. ఈ భూమిలో ఉన్న సమస్తము కూడా వ్యర్థమని ప్రసంగి రాస్తాడు. ఆ రకంగా వ్యర్థమైన దాన్ని ఇంకా మనం వెతుకుతూనే ఉన్నాం. కానీ మనం వెతుకులాడాల్సిన ఉద్దేశం ఏమిటంటే, మనం వెతుకులాడాల్సిన ఒక గురి ఏమిటంటే, ప్రభు ఏదైతే వెతికినాడో అదే మనకు గురి. ప్రభు ఏదైతే ఆయన ఈ లోకానికి దేనికోసం, దేని నిమిత్తం వచ్చినాడో అదే మన యొక్క పని. ఆ పనిని మనం విడిచిపెట్టి, ఆ గురిని మనం విడిచిపెట్టి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఏం వెతుకులాడుతున్నాం? ఇది ప్రాముఖ్యంగా మనం పరీక్ష చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇంకొక దిక్కు చూడండి, మత్తయి సువార్త మార్క్ అనుకుంటా, మార్క్ 16లో ఒక మాట చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. మార్క్ 16లో 16:6 ఒకసారి 6 నుంచి చదువును ఒకసారి. అందుకతడు కలవపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలం చూడండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి వెళ్ళినాడు. మనం ఇంకా చెప్పాలంటే తర్వాత 7 కూడా చదువున్నా. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళుతున్నాడని ఆయన మీద చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడని. చూడండి, ఇక్కడ ఏంటంటే అప్పుడు ఆయన అక్కడ చెప్పబడిన మాటలు ఇక్కడ ఈ వాక్యానికి రిలేటెడ్గా మనం ఇంకో వాక్యం చూద్దాం. యోహాను సువార్త 20:9 ఇక్కడ క్లారిటీగా ఉంటుంది చూడండి. ఆయన మృతుల్లో నుండి గ్రహింపలేదు అంటే వాళ్ళు తెలుసుకోవట్లే, వాళ్ళకి జ్ఞాపకం రావట్లే. ఆయన భూమి మీద జీవించిన కాలమంతా కూడా ఆయన ఏం చెప్పినాడు, ఆయన బోధనలు, ఆయన ఏమైతే శిష్యులకి కానీ లోక ప్రజలకు కానీ ఏం చెప్పినాడు అని అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. మనం యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత
మనం కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత మన ఉద్దేశాలను బట్టి ఆయన వెతుకులాడుతున్నామా, లేకపోతే ఆయన ఉద్దేశాలను బట్టి మనం నడుస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ జీవితం మనది కాదు, మనకిచ్చిన రక్షణ మందు కాదు, మనకిచ్చిన ఏదైతే ఉన్నదో ఆశీర్వాదమైనా సరే, అద్భుతాలైనా సరే, ఏవైనా కానీ మనవి కాదు. అవన్నీ కూడా ఆయన ఇచ్చిన వాటి. ఆయన ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి మనం ఏం చేసుకుంటున్నామంటే, ఆయనను చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి అవన్నీ కూడా మనము మన ఉద్దేశపరంగా మనం తీసుకెళ్తున్నామా, లేకపోతే ఆయన ఉద్దేశంలో మనం వెళ్ళి ఆయన వెనకనే వెంబడిస్తున్నామా అనేది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం. ఆ రకమైన పాఠము నేర్చుకున్న తర్వాత మనం అలా ఆయన అడుగు జాడల్లో అడుగు వేసుకుంటూ వెళ్తున్నామా, లేకపోతే మన అడుగు జాడలో ఆయన అడుగులు వేయమని మనం అడుగుతున్నామా అనేది మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ప్రభువుని కూడా ఎలా చూడాలి అని అంటే, ధనవంతుడు చూస్తాడు లాజర్ని. ఎలా చూస్తాడు లాజర్ని? చెప్పండి చూద్దాం. ఎలా చూశాడక్క? ధనవంతుడు లాజర్ని ఎలా చూశాడు? సరే, ఇంకా బెస్ట్ అయిన ఆన్సర్ రాలా. పనివాడుగా చూశాడు. ధనవంతుడు లాజర్ని ఎలా చూశాడు? పనివాడుగా చూశాడు. ఈయన పోయి నరకంలో కూర్చున్నాడు, అంధకారంలో కూర్చున్నాడు, మండుతుంది, నీళ్ళు లేవు, ఆయన పంపించు, ఏళ్ళు ముంచి నాకు నీళ్ళు పోతాడు నోట్లో. అయ్యో, ఆయన్ని పంపించాలి. ఎవరిని పంపించాలా? లాజర్ని పంపించాలా. ఆయనని వెళ్ళమను అన్నదమ్ముల దగ్గరికి. మన ప్రార్థనలు కూడా ఇలానే ఉన్నాయేమో, జాగ్రత్త. మన ప్రార్థనలు కూడా ఇలానే ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ప్రభా నువ్వు చెయ్యి, నాకు నువ్వు సాయం చెయ్యి, నువ్వు రా, నువ్వు మాట్లాడు, నువ్వు కనికరించు, నువ్వు తోడు, అవన్నీ ఓకే కాదనట్లా. కానీ మనం చేయాల్సిన పని ఏది? మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంది? చూద్దామండి. మత్తయి సువార్త 6:33 మనం చేయాల్సిన పని అక్కడుంది. మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించబడును. అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఒక క్రైస్తవుడుగా చేయాల్సిన ప్రాముఖ్యమైన మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకులాడుట. ఇది ప్రాముఖ్యంగా వెతుకులాడాలి. ఈ వెతుకులాటలో మనము ఎక్కడ వెనకబడిపోయి ఉన్నామో మనము జ్ఞాపకము చేసుకొని పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క ఉద్దేశంలో అయిన ప్రకారంగా, మన యొక్క ఆలోచన ప్రకారంగా, మన చూపుల ప్రకారంగా, మన యొక్క ప్రవర్తన ప్రకారంగా, మన వ్యక్తిగత ప్రకారంగా, మన కుటుంబ ప్రకారంగా, మన సంఘ ప్రకారంగా మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకులాడాలి. ఈ వెతుకులాటలోనే మన స్థిరత్వలే ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలమైన వారంగా ఉండాలి. మనము ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు దేనికి మనం ఉండాలి అని అంటే, దీనికోసం ఉండాలి. మనం చిన్న చిన్న విషయాలు, సిల్లీ విషయాలు, కింద ఉన్న విషయాలు, కింద భూమి మీద ఉన్న విషయాలను బట్టి మనము ఆ బలాన్ని, ఆయన ఇచ్చిన ఒక గొప్ప రక్షణను, ఆయన మనకిచ్చిన ప్రతి ఒక్క దాన్ని కూడా మనము వ్యర్థపరుచుకుంటున్నామేమో అనేది మన యొక్క ప్రశ్న. ఆ ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క కృప చాలా గొప్పది. ఆ కృపను మనం ఎంత వ్యర్థపరుస్తున్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మనకు చేయబడిన అద్భుతములు అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకుందాము. అద్భుతములు జరిగినాయి కాదని నేను చెప్పట్లేదు, కానీ అద్భుతములు ఎలా చూడాలి అనంటే, అవి ఒక అవకాశంగా చూడాలి. అద్భుతాలు అవకాశాలు అంతే. మనకి చేయబడిన మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగతంగా కానీ, మన సంఘంలో కానీ చేయబడిన అద్భుతాలు అన్నీ కూడా అవకాశాలు, ఇంకొక ఛాన్స్. నువ్వు ఇలా లేవు, సరే నీకు ఇస్తున్నాను, ఇంకొక ఛాన్స్ తీసుకో. కానీ ఈ అద్భుతాలు, అవకాశాలు, వీటిని మనము ఎలా చూస్తున్నామంటే కృపలాగా చూస్తున్నాం. కృప వేరు, అద్భుతాలు వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కృప అనేది ఆయన పని చేయడానికి నిన్ను నన్ను ఎన్నుకొని మనకిస్తున్న ఒక బాధ్యత. అది కృప. అంతేకాని మనకు జరుగుతున్న అద్భుతాలను మన కృపగా మనం భావిస్తే, ఒకవేళ ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇంకొక కృప కూడా ఉంది దాంట్లో కూడా. ఒక సాక్ష్యం నేను విన్నాను. ఏంటి ఆ సాక్ష్యం అంటే, మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది, మీరు కూడా వినుంటారు. మన మైకేల్ బాబు గారు అని చెప్పి వైఎస్ రాజారెడ్డి గారి అక్క కొడుకు, చెల్లెలు కొడుకు. మొన్న ఈ మధ్య కాలంలో ఆయన సాక్ష్యం నేను వింటూ వచ్చినాను. ఆయన ఏంటంటే, ఆయన మొట్టమొదటి స్టార్టింగ్ ఉన్నాడు. ఆ వీడియోలు చూస్తే ఆయనకి చాలా భయంకరంగా ఉండేవాడు. ఆ సిగరెట్ కానీ, ఆ బొర్ర మీసాలు కానీ, ఆ విధానం చూస్తేనే భయం వేసేది. కానీ ఇప్పుడు చూస్తే ఆయన ఎంత సాధువుగా,
ఆయన చూస్తున్న ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా ఒరిజినాలిటీ ఉందా లేదా నేను కనిపెట్టిన విధానంలో చూసినప్పుడు చాలా ఉంది, ఒరిజినాలిటీ ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన శత్రువు యొక్క భార్యకి క్యాన్సర్ వచ్చింది. ఎవరైతే చంపాలనుకున్నాడో ఆ శత్రువుకి వాళ్ళ భార్య క్యాన్సర్ వస్తే ఈయన వెళ్ళి ఆమెకి ప్రార్థన చేసి ఆ క్యాన్సర్ అంటే ఈయన ప్రార్థన చేసి వచ్చినాడు. తర్వాత దేవుని మాటలు చెప్పినాడు. ఆమె కూడా క్రమంగా ఆ క్యాన్సర్లోంచి కూడా బయటకు వచ్చింది. అప్పుడు ఎంత సాధువుగా ఆయన మారుతూ వచ్చినాడు, ఎంత ప్రభువుకి విధేయుడుగా ఆయన మారుతూ వచ్చినాడు. ఆయన ఒక బాంబు, ఎప్పుడు కూడా బాంబులు గన్నులతో అదే అంటాడు ఆయన, గంటు గాస్పల్ అంటాడు ఆయన, నా జీవితము గంటు గాస్పల్ అంటాడు. అట్లా ఆయన గన్నులు చేత పట్టుకొని బాంబులు చేత పట్టుకుని ఉన్న ఆ ఒక భయంకరమైన వ్యక్తి ఈరోజు బైబిల్ పెట్టుకొని ఆ యొక్క ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతుంటే అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అటువంటి ఆయన స్టార్టింగ్ వీడియో చూసినప్పుడు ఆయన కూర్చొని మాట్లాడుతున్న ఆ యొక్క కూర్చున్న విధానం కానీ, ఆయన ఇస్తున్న ఆన్సర్ విధానం కానీ, అవన్నీ కూడా ఒక్కొక్కటి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాలో లేదు ప్రభు, ఇటువంటి తగ్గింపు నాలో లేదు, ఇటువంటి తగ్గింపు జీవితం నాలో లేదని చెప్పి నేను కూడా అప్పుడు నేను ఆలోచించడం జరిగింది. అట్లా ఆ యొక్క మైకేల్ బాబు గారు సాక్షి నేను విన్నప్పుడు చాలా బాగున్నది. అట్లా మన జీవితంలో అట్లా ఆయన చేసిన ఆయన జీవితంలో జరిగిన అద్భుతములు, ఏది మైకేల్ బాబు గారు ప్రార్థించిన విధానంలో అద్భుతములు జరుగుతాయి. అవి ఏంటి అద్భుతం అంటే కృపలో జరుగుతున్న అద్భుతాలు. అవి మనకు కృపలో అద్భుతాలు జరుగుతున్నాయా లేకపోతే వ్యక్తిగతంగా అద్భుతాలు జరుగుతున్నాయా, ఇది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా అద్భుతాలు జరుగుతున్నాయి అని అంటే ఇంకా మనకు అవకాశాలు ఇస్తున్నాడని అర్థం. కానీ కృపలో అద్భుతాలు జరుగుతున్నాయి అని అంటే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుకుంటూ వెళ్తున్నామని అర్థం. ఏది మన జీవితంలో జరుగుతున్నాయి, ఏది మన జీవితంలో జరుగుతున్నాయి, మనకు వ్యక్తిగతంగా ఏం జరుగుతున్నాయి, కుటుంబంగా ఏం జరుగుతున్నాయి, సంఘంగా ఏం జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా జరుగుతున్న అద్భుతాలు కృపలో అద్భుతములు జరుగుతున్నాయా లేకపోతే వ్యక్తిగతంగా అద్భుతములు జరుగుతున్నాయా? అంటే కృపలో అద్భుతాలు కాకుండా మామూలుగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? మామూలుగా అద్భుతాలు జరుగుతుంటే అవి కూడా ఒకరోజు ఆగిపోతాయి. కానీ కృపలో అద్భుతములు ఏమైతే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ సంఘము ప్రార్థించినప్పుడు అది ఒక ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థన సరిగా సమాధానం ఇచ్చి దాని ప్రకారంగా ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇస్తే అది కృప. ఆ ప్రతిఫలను బట్టి సంపాదించుకున్న జనమైనా, సంపాదించుకున్న దీవెనైనా, సంపాదించుకున్న ఆశీర్వాదమైనా అది కృప ద్వారా వస్తున్న ఆశీర్వాదం. కానీ అలా జరగట్లేదు. ఇది నేను ప్రాముఖ్యంగా నా వ్యక్తిగతంగా నేను చేయాల్సిన బాధ్యత కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను నీతిమంతుని కాదు, కానీ నేను కూడా మీలాంటి వాడిని. సో ప్రాముఖ్యంగా మనం అలా ముందుకెళ్ళాలి. నేను చాలాసార్లు మనం విశ్లేషించుకునే విధానంలో ఎలా ఉంటుందంటే నాకు ప్రభు అది చేసినాడు, నాకు ఇది చేసినాడు, ఓకే కాదనట్లా. కానీ కృప ద్వారా ఏం చేస్తున్నాడు? కృప ద్వారా రక్షించబడ్డాం. ఆ రక్షణ చాలా పెద్దది. ఆ రక్షణకు వెలకట్టలేము ఆ రక్షణని. అదే ప్రాముఖ్యమైన మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం అంటే అదే. దాని తర్వాతే ఇవన్నీ ఏదైనా సరే మిగతా జరుగుతున్నాయని కూడా దాని తర్వాతే. కృప ద్వారా రక్షణ ఇచ్చినాడు, ఓకే. రక్షణ ద్వారా అనేక అద్భుతములు మన జీవితంలో జరుగుతున్నాయి కాదనట్లా. కానీ ఈ కృప ద్వారా రక్షించబడిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కృపను పక్కన పెడుతున్నాం, రక్షణ తీసుకుని నేను రక్షించబడ్డాను, దేవుడు నాకు అది చేసినాడు, దేవుడు నాకు ఇది చేసినాడు, నా కుటుంబంలో అది చేసినాడు, నా ఇంటికి ఇది చేసినాడు, నా సంఘంకి ఇది చేసినాడు, ఓకే బాగానే ఉంది. కానీ నీ ద్వారా నువ్వేం చేసావు, మన ద్వారా మనం ఏం చేసాం, ఇది ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మన సంఘంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత, మన సంఘంగా వచ్చిన తర్వాత ఆయన శరీరంలో ఒక భాగమే మనం. ఇప్పుడు మనం తింటున్న ఆయన శరీరము తిన్న తర్వాత ఆ శరీరం మనలోకి వెళ్ళి ఎంత పని చేస్తుంది, ఆ పని చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నామా లేదా, లేకపోతే జస్ట్ వచ్చి చేతులు ఎత్తేసి తీసుకొని తినేసి గమని వెళ్ళిపోతున్నాం. ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంకో మాటను చూద్దాం రండి. జకర్యా గ్రంథం 8:22 ఒక మాటను చూడండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. అన్న సైన్యములకు అనేక జనముల బలముగల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను ఎదుగుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. చూడండి చాలన్న, ఇక్కడ అనేక జనములను బలముగల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవా వెదుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. ఎక్కడ? అనేక జనములు, బలమైన జనములు ఎక్కడ?
యెరూషలేములో ఆయనను శాంతిపరచడానికి వస్తారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి ఆ యెరూషలేము ఇదేనా కాదా? ఈ యెరూషలేములో మరి అనేక జలములు, బలమైన జనములు ఏరి మనం ఎంతవరకు కష్టపడుతున్నాం ఈ యెరూషలేములో చేరి. ఈ యెరూషలేములో చేరి ఈ యెరూషలేము స్థాపించబడి ఎన్ని రోజులైంది? ఈ యెరూషలేములో మనం కూర్చొని ఎన్ని రోజులైంది? ఎంతమందిని మనం చేరుస్తూ వచ్చినాం? ఎంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మోకరింపజేసినాం? ఎంతమందిని తీసుకొచ్చి మనం ఆ బలము కలిగిన జనములను మనం తీసుకొచ్చి ఎంతమందిని తీసుకొచ్చినాం? మనం పని చేసిన పని ఏది? పని ఉంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది, పని లేకపోతే ప్రతిఫలం ఉండదు. అడుగడుగున మనం దిగజారుతున్నామా, లేకపోతే అడుగడుగున మనము వర్ధిల్లుతున్నామా అనేది మన ప్రాముఖ్యమైన విషయం. మనం ఏమనుకుంటున్నామంటే మన ఆత్మీయ జీవితం బాగానే ఉంది, మన కుటుంబంగా ప్రభు సహాయపడుతున్నాడు, సంఘంగా కూడా సహాయపడుతున్నాడు, కానీ ఆత్మలు ఎక్కడా? ప్రాముఖ్యమైన విషయం, ఆత్మలు తీసుకొస్తేనే, ఆత్మలు మందిరానికి వస్తేనే ఎదుగుదల. ఆత్మలు మందిరానికి రాకపోతే ఎదుగుదల కాదు. అద్భుతములు జరగవచ్చు, కాదనట్లేదు, కానీ ఈ అద్భుతముల ద్వారా ఎన్ని ఆత్మలు మనం సంపాదించినాము అనేది మనం నేర్చుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే యెరూషలేములో జనాలు వస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఆ యెరూషలేముకి ఇంకా ఏమై ఉన్నది? మరి జనములు ఎందుకు రావట్లేదు? మనం చేయాల్సిన పని ప్రాముఖ్యంగా ఆగిపోయినదేమో. ఎక్కడ ఆగిపోయినది? వ్యక్తిగతంగా ఆగిపోయిందా? కుటుంబంగా ఆగిపోయిందా? సంఘంగా ఆగిపోయిందా? దేవుడు మనకిచ్చిన ప్రాముఖ్యమైన పని ఏంటి చూద్దాం రండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. చదువుక ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. నీతి వర్షము కురిపించబడినట్లు మనం బీడు భూములను ఎన్ని దున్నుతున్నాం? బీడు భూములను దున్నడం అంటే ఏంటంటే సువార్త చెప్పడం, దేవుని మాటలు తీసుకెళ్ళి చెప్పడం. సరే పోనీ మన సంఘంగా పోలేకపోతున్నాం, వ్యక్తిగతంగా మనం ఎంతమంది సువార్త చెప్తున్నాం? ఎంతమందిని మా సంఘానికి రండి, మా సంఘంలో ప్రభు మీతో మాట్లాడతాడని పిలుచుకొస్తున్నాం? నేనే సకరంగా రాను చెప్పేది. మరి ఆడ జరుగుతుంది చెప్పండి? జరగదుగా. చెప్పడం గొంతు చూసుకొని చెప్పడం మాత్రం ప్రభు మాత్రం చాలా బాగా చెప్తాడు. ఎందుకంటే జాగ్రత్త నాయన, జాగ్రత్తగా ఉండండిరా, ఇలా కాదు అని అన్నీ బాగానే చెప్తాం. కానీ ప్రభు కూడా అలానే చెప్తాడు మనకి, నాన్న జాగ్రత్తరా, మందిరానికి వెళ్తున్నావు జాగ్రత్తరా, మందిరంలో ఇది మందిరం జాగ్రత్త చూడు, నాకు కొంచెం గౌరవించి నాకు అని చెప్పి ఆయన కూడా అట్లానే అడుగుతాడేమో. కానీ మనం అలా లేము కదా. మనం అమ్మని పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన ఈ చివరి రోజులైనా సరే మనము నీతిని విత్తడానికి మనము వెతుకులాడాలి. ఆ నీతిని మనము విత్తాలి. నీతిని విత్తితేనే అది నీతిని ఎలా విత్తాలి అంటే మన వ్యక్తిగత జీవితంలోనూ విత్తాలి, కుటుంబ జీవితంలోనూ విత్తాలి, సంఘంగా కూడా మనందరం కూడా నీతిని విత్తాలి. మనం అందరం కూడా ఒకటే. మనము మీరు వేరు, నేను వేరు, ఆయన వేరు కాదు. మనందరం కూడా ప్రభువులో మనందరం కూడా ఒకటై ఉన్నాం. అందుకే అక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు అక్కడ పౌలు గారు ఏమని రాస్తారంటే, మీరు క్రీస్తులో ఉన్న వాటిని మీరు వెతకట్లేదు, మీరు లోకంలో ఉన్న వాటిని మీరు వెతుకుతున్నారని చెప్పి అక్కడ పౌలు గారు రాస్తారు. లోకంలో ఉన్న వాటిని మనం ఎంతకాలం వెతికితే మనం వాటి ద్వారా మనం నష్టపోతామే తప్పితే మనము ఎదగలేము. మనము క్రీస్తులో ఉన్నది ఏంటంటే అక్కడ రాయబడిన గలతీ పత్రికలో రాయబడిన 9 ఫలాలు అవన్నీ క్రీస్తులో ఉన్నాయి. కనికరము ఆయనలో ఉన్నది, కటాక్షము ఆయనలో ఉన్నది, ప్రేమ ఆయనలో ఉన్నది, అక్కడ ఇంకా చెప్పాలంటే వాత్సల్యత ఆయనలో ఉన్నది. ఇంకా 9 ఫలాలను ఒకసారి చూద్దామా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 5, 6 చదవను. అయితే అది కాదక్క 5వ అధ్యాయం 22వ వాక్యం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు.
క్రీస్తు యేసును సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాం. ఇవన్నీ ఆ రకంగా మనం సిలువలో మన ఇచ్చలను అవన్నీ కూడా మనం సిలువ వేసుకున్న వారమైతే ఇవన్నీ మనలో కనపడతాయి. ఇవన్నీ కూడా క్రీస్తులో నుంచి మనకు క్రీస్తులో ఉండేటన్ని ఇవన్నీ కూడా ఇవే క్రీస్తులో ఉండేటి ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా క్రీస్తులో ఉండేటి. ఇవి మనం వెతకాలి. ఇవి మనలో ఉన్నాయా? ఎందుకంటే క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి కాలంలో కూడా ఆయన ఏమని చెప్తున్నాడు? ఇవే చెప్తూ వచ్చినాడు. పునరుద్ధాన క్రియలు ఇవన్నీ కూడా పునరుద్ధాన క్రియలు. అంటే అక్కడ మనం ఇందాక చదువుకున్నాం ఏంటంటే క్రీస్తుని ఎక్కడ వెతుకుతున్నారు? వాళ్ళు మృతులలో ఉండే వాళ్ళ దగ్గరికి వెతుకులాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మనం కూడా మృతులలో ఉండే వాటి కొరకు క్రీస్తుని వాడుతున్నామేమో. అంటే మృతులలో ఉండే వాటి కొరకు అంటే కొన్ని మన ఇచ్చలను బట్టి, కొన్ని మన ఆశలను బట్టి, కొన్ని మన యొక్క విధానాన్ని బట్టి మనం క్రీస్తుని అలా వెతుకులాడితే అవన్నీ కూడా మృతులలో సంబంధించిన వాటికి, అవన్నీ కూడా మరణానికి సంబంధించిన వాటి కొరకే క్రీస్తుని వెతుకులాడడం కరెక్ట్ కాదు. కానీ వీటి కొరకు క్రీస్తుని వెతుకులాడే ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. ఈ ఆత్మ ఫలములను మనం వెతుకులాడే విధంగా మనం కనిపించాలి. ఎందుకంటే ఈ ఆత్మ ఫలములు మనల్ని కనిపించిన వారంగా మనం ఉండాలి అనంటే మొట్టమొదటిగా ఆయన నీతిని మనం వెతుకులాడాలి. మన నీతిని వెతుకులాడాలి అనంటే ఆయన నీతి ఏందో మనకు అర్థం అవ్వాలి. ఆయన నీతి ఈ లోకంలో ఆయన ఈ లోకానికి ఆయన చెప్పిన నీతి ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా నేను రక్షించుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే ఆయన నీతి వేరు, ఈ లోక నీతి వేరు. ఈ లోక నీతి ఆయన నీతితో సంబంధం ఉండదు. ఆయన నీతి ఎలా ఉంటుందంటే ఆయనను సంతోషపరిచే విధంగా ఉంటుంది. కానీ ఈ లోక నీతి ఏంటంటే ఈ లోకంలో మన చుట్టూ ఉన్న వారిని, మన బంధువుల్ని, మన ఇరుగుపోరిని వారిని వాళ్ళని సంతోషపరిచే విధంగా ఈ లోక నీతి ఉంటుంది. కానీ ఆయన నీతి ఎలా ఉంటుందంటే ఈ భూమిలో ఉన్న మన ఇరుగు పొరుగు వారు, మన సంబంధికులు, మన బంధువులు వాళ్ళని సంతోషపరచొద్దు, నన్ను నువ్వు సంతోషపరచు, నన్ను నువ్వు ఆనందపరచు. ఆ రకంగానే ఆయన నీతి కనబడుతుంది. కానీ మనము ఆ నీతిని మనం వెతుకులాడుకోకుండా మన ఇరుగు పొరుగు వారి కోసం, మన బంధువుల కోసం, మన చుట్టూ ఉన్న వారి కోసం వాళ్ళని సంతోషపెట్టే విధంగా మన మృతులలో ఆయనను తీసుకెళ్ళి అప్లై చేస్తూ ఉంటాం. క్రీస్తుని అప్లై చేస్తూ ఉంటాం. ఆ రకంగా మనం అప్లై చేసిన వారమైతే అది శాపము. అది ఖచ్చితంగా శాపము. ఎందుకంటే ఆ శాపము చిన్న చిత్క శాపం కాదు. అది ప్రభువుని తీసుకెళ్ళి లోకనీతికి మనం అప్లై చేసిన వారమైతే అది చాలా శాపం. అది ఆ శాపంలో మనం ఉండకూడదు. ప్రభు మనల్ని దాంట్లో నుంచి బయటకు తీసుకురావడానికి తీసుకురావడానికి ప్రభు చాలా రకాల కష్టపడాల్సిందిగా ఉంది. ఎందుకంటే ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మొట్టమొదటిగా నా నీతిని, రాజ్యాన్ని వెతుకులాడు. ఆయన సంతోషపరచడమే ఆయన నీతి. ఏంటి ఆయన నీతి? ఇంకా చెప్పాలంటే చూద్దామండి. మత్తయి సువార్తలో ఆయన మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చిన వెంటనే ఆయన స్టార్ట్ చేసిన ప్రవచనంలో కనపడుతూ ఉంటుంది ఆయన నీతి ఏంది అనేది. 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం దాకా ఉన్న ఈ యొక్క కొండ ప్రసంగంలో ఆయన రాయబడిన ప్రతి మాట కూడా పునరుద్ధాన క్రియల్ని, పునరుద్ధానం అయిన తర్వాత మానవుడు చేయాల్సిన ప్రతి పనిని కూడా ఆయన ఇక్కడ ముందుగానే చెప్పేసినాడు. ఏమని రాస్తాడు? 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వాక్యం చూసుకుంటే, ఆత్మ విషయమును దినులే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడి. ఇవన్నీ కూడా కొండ ప్రసంగంలో రాయబడిన ఏదైతే ప్రతి మాట ఉందో ఇవన్నీ వీటి కొరకే ప్రభు మనలను సిద్ధపరిచింది, ప్రభు మనలను ఎన్నుకున్నది, ప్రభు మనలను వెతికింది. కానీ మనం వీటిని వెతకకుండా మనం ఎంతకాడికి లోకానుసారమైన వాటికి కొరకు మనం వెతుకులాడుతూ ఉన్నట్లయితే ఆ రకంగా అవి జరగకుండా ఉండవు. నేను కాదని నేను చెప్పను. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే ఇంకో నీ హృదయ వాంఛలు నేను నెరవేరుస్తానంటాడు. కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ అది మృతులు అంటే యేసుక్రీస్తు వారిని మృతులలో వెళ్ళి ఎత్తుకులాడినట్టు ఆ యొక్క విధానం అది. అలా కాకుండా మనము ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి, పునరుద్ధానుడైన దేవుడు కాబట్టి, ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్న వారంగా మనం ఉన్నాం కాబట్టి ఆ పునరుద్ధానపు క్రియలు మనలో రావాలి, ఆ పునరుద్ధానపు ఆలోచనలు మనలో రావాలి, ఆ పునరుద్ధానం యొక్క లక్షణాలు మనలో రావాలి, ఆ పునరుద్ధానం యొక్క విధానమే మనలో కనిపించాలి. అప్పుడే ఆ జకర్యా పత్రిక రాస్తున్నప్పుడు యెరూషలేములో బలమైన జనములు అందరూ వచ్చి ప్రభువును సంతోషపరుస్తారు. ఇందుకే నిన్ను నన్ను ఎత్తుకులాడింది. ఇందుకే మనం దేనికి ఎత్తుకులాడుతున్నాం? కాదు ప్రభువా, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా కుటుంబానికి ఇది లేదు, నా ఇంట్లో ఇది లేదు. ఇదే ప్రాముఖ్యమైన విషయం. ఇదే దయచేసి మనం ఇది కాకుండా ప్రభువా నన్ను మీరు ఎన్నుకున్నారు, దేనికోసం నన్ను వెతుకులాడి మీరు ఎన్నుకున్నారు? మన సంఘం యొక్క ప్రాముఖ్యత గురి ఏంటి
అనేక ఆత్మలను సంపాదించాలి. ఇదే ప్రాముఖ్యమైన గురి, ఇంతే, వేరే ఇంకేం లేదు. సంఘము ఏర్పాటు చేయబడిన 2 ఉద్దేశాలు. ఒకటి, మనల్ని మనం సరి చేసుకోవాలి ఇక్కడ సంఘము. రెండవది, ఈ సంఘంలోకి అనేక ఆత్మలను తీసుకురావాలి. ఈ 2 ఉద్దేశాలు తప్పితే మన సంఘముగా మనం ఏర్పాటు చేసుకుంది. అందుకే ఇంకా 2 ఉద్దేశాలు కాకుండా వేరే ఉద్దేశాల కోసం అయితే కానే కాదని నేను నాకు సొంత వ్యక్తిగతమైన విధానాన్ని బట్టి నేను చెప్తున్నా. కానీ ప్రభు నాకు నేర్పించిన విధానాన్ని బట్టి, ఒకవేళ మీకేమన్నా మీకు వేరేదేమన్నా ఉంటుందేమో, అది మీకు ప్రభుకున్న విధానం, అది నాకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 2 విధాలకు మాత్రమే. సంఘము అంటే దేనికంటే, సంఘము మనల్ని కడుగుతుంది, మనం శుద్ధి చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ నీతిని విచ్చడానికి, నీతిని వెతకడానికి మనల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తుంది. అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? నీతిని విత్తాలి, ఆ నీతిని వెతుకులాడాలి, ఆ రాజ్యమును చూపించాలి. ఇదే ప్రభు రాజ్యం అయ్యా, మీకు అందరికీ కూడా ఇదే ప్రభు రాజ్యం అని చెప్పి మన జీవితం ద్వారా చూపించే విధానంలోకి ప్రభు ఏం చేస్తాడంటే సంఘములు మనలను సిద్ధపరుస్తాడు. సంఘముకు మనము అందుకే రావాలి, వేరే ఉద్దేశాలను బట్టి మనం సంఘముకు రాకూడదు. ఇంకొక మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 5:30 వాక్యం, 44 వాక్యం, రెండు వాక్యాలు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30 వాక్యం చదవండి అక్క. ఏమి చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయవలసిన గాని నా ఇష్ట ప్రకారం చేయవలను. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న ప్రాముఖ్యమైన వాక్యం. ఈ లోకానికి వచ్చిన ఆయనే అంటున్నాడు, నా ఇష్ట ప్రకారం నేనేం చేయట్లేదయ్యా, నన్ను పంపిన వారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఎలాగున్నదంటే, ఆయన చిత్త ప్రకారం నేను చేస్తున్నాను కాబట్టి తీర్పు ఆయన దగ్గరే ఉన్నది, ఆయన ఇష్ట ప్రకారం చేస్తాడు. ఈ యొక్క ధీమాకరమైన మాట, ఈ యొక్క నమ్మకముతో కూడిన మాట, ఈ యొక్క కాన్ఫిడెంట్గా ఉన్న మాట మనం చెప్పగలమా? ఆయన ఇష్ట ప్రకారమే నేను జీవిస్తున్నానయ్యా, నా ఇష్ట ప్రకారం నేను జీవించట్లేదు, ఆయన చెప్పిన విధానం ప్రకారం నేను సంఘంలో ఉన్నానయ్యా, నేను అలా ఉండట్లేదు, నా ఇష్ట ప్రకారం నేను ఉండట్లేదు, ఆయన చెప్పినట్టుగా నేను ఉంటున్నానయ్యా అని చెప్పి ఈ యొక్క తీర్మానమైన మాట, దృఢమైన మాట మనము చెప్పగలమా? ఎందుకంటే మనం దేన్ని వెతుకులాడుతున్నాం, వెతుకులాటలో మనము ఆ వెతుకులాట క్రమం మనం మార్చుకున్నట్లయితే ఈ మాటలన్నీ కూడా మనకు నిలబడతాయి. ఈ మాటలు మనం కూడా చెప్పచ్చు, ఎస్ నేను దీనికోసం ఆయన చెప్పిన మాట ప్రకారం నేను ఉంటున్నాను, ఆయన చెప్పినట్టుగా నేను జీవిస్తున్నాను, ఆయన చెప్పినట్టుగా నేను నడుస్తున్నాను, ఆయన చెప్పినట్టుగా నేను వెళ్తున్నాను. నేను వెళ్ళడం మాత్రమే కాదు కానీ నా కుటుంబాన్ని అలానే తీసుకెళ్తున్నాను, నా కుటుంబాన్ని అలా తీసుకెళ్తున్న మాత్రమే కాదు కానీ నా సంఘమును కూడా ఆ రకంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానని మనం చెప్పగలమా? ఎందుకంటే ప్రభు ఇంతగా ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా ఆ అధికారం ఆయన తీసుకోలేదు. ఇంకో దిక్కు అంటాడు, ఇంకా చెప్పాలంటే ఆయన అధికారం ఎంత పెద్దదంటే చెప్తా చూడండి. అక్కడ పేతురు ఏం చేస్తాడంటే, ఆయన పట్టుకునేటప్పుడు వచ్చినప్పుడు కత్తి తీసుకొని ఆ యొక్క సేవకుని యొక్క చెవును కోస్తాడు. ఆ కోసినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు అంటాడు, నేను ఇప్పుడు పిలిస్తే సైన్యం దిగిరాదా అంటాడు. ఎంత పెద్ద మాట తెలుసా అది? చాలా పెద్ద మాట. నేను కానీ పిలిస్తే ఇప్పుడు సైన్యం దిగిరాదా, ఎందుకు కత్తి తీసావు అని అంటాడు. అది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు. అట్లా అంటే అప్పుడు ఎంత పెద్ద సైన్యం అది. ఇంకా చెప్పాలంటే ప్రభు లూకాసు వార్తలో ఆ లూకా గారు రాస్తారు, ప్రభు పుట్టినప్పుడు సైన్యం దిగొచ్చి భూమిలోకి వచ్చి దిగి ఆరాధన చేసి వెళ్ళింది. మీరు చదవండి కావాలంటే, ప్రభు పుట్టుకలో చూడండి. ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు పరలోక సైన్యము భూమి మీదకి దిగొచ్చి ఆరాధన చేసి వెళ్ళింది, ఆయనను స్తుతించి వెళ్ళింది. అప్పుడు ఈయన ఆ మాట గుర్తొచ్చింది వెంటనే నాకు. పుట్టినప్పుడు సైన్యము, ఆ పరలోక సైన్యము దిగి వచ్చి ఆరాధన చేసి వెళ్ళింది. ఇప్పుడు ఈయన పేతురు దగ్గర ఆ మాట అన్నప్పుడు, నేను ఒక మాట మాట్లాడుతున్న సైన్యం దిగిరాదా అన్నప్పుడు, అప్పుడు ఆయనకి ఇవ్వబడిన అధికారం ఎంత పెద్దది. కానీ అన్ని అధికారాలు అన్నీ కూడా ఆయన ఏం చేసినాడంటే పక్కన పెట్టేసి, ఆయన ఏం చెప్తున్నాడో నేను అదే చేస్తాను, ఆయన ఏం ఆజ్ఞిస్తాడో అదే నేను చేస్తాను. అట్లా తన జీవితాన్ని ఏం చేస్తూ వచ్చినట్టు యేసుప్రభు వారు దినము కూడా ఆ సిలువ యజ్ఞానికి తయారు చేసుకున్నాడు. సిలువలో ఒక్కసారిగా పుట్టిన వెంటనే ఆయన 30 ఏట దాకా ఓకే, ఆయన పరిశుద్ధంగానే జీవించినాడు. మనకు కూడా 30 ఏట తర్వాత నుంచి మన జీవితం కనబడుతుంది. కానీ ఈ 3.5 సంవత్సరము కూడా ఆయన సిలువలో వేయబడడానికి మునుపుగా ఆయన సిలువ యజ్ఞానికి, ఆ యాగానికి ఆయన తను ఏం చేసుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు, రెడీ చేసుకున్నాడు.
నేను ఎలా సిలువ వేయబడాలని. మనం ఎలా సిలువ వేయబడాలని మనం సిద్ధపరచుకోవట్లా మనల్ని మనం. నేను ఎలా ఇంకా ఈ మాట చూస్తాను, ఈ మాట చెప్తా చూడండి. ఒక మాట ఉంది, యేసుకేలు గ్రంథం 34:4 అనుకుంటా, చూడండి ఒకసారి. యేసుకేలు గ్రంథము 34:4. వాటిని ఒక్క నిమిషం ఉండండి. కాదు ఈ మాట కాదన్నా, ఇంకొక మాట చెప్తా ఉన్నాండి మీకు. 1 కొరింథీ 10:24 చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:24. ఎవరన్నా తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేసి చూసుకున్నాను. చాలండి. తర్వాత ఇంకో మాట ఉంది 33లో చూడండి ఒకసారి. ఇలాగ నేను కూడా స్వప్రయోజనం కోరక అనేక రక్షింపబడవలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెడుతున్నాను. చూడండి, ఇది పౌలు గారు సంఘంకు రాస్తున్న మాట. ఇక్కడ ఏంటంటే 24 ఏమంటాడంటే, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకునే వాళ్ళను. ఇక్కడ ఏంటంటే ప్రభు మనకు మేలు చేస్తూ వచ్చినాడు. ఈ మేలు అన్నింటినీ కూడా మనం ఎలా చూడాలి అని అంటే, నాకు చేయబడిన మేలు ఎదుటివారికి కూడా జరగాలి, నాకు జరిగిన అద్భుతములు ఎదుటివారికి కూడా జరగాలి, నాకు జరిగిన ప్రతి కార్యము కూడా ఎదుటివారికి జరగాలి, అది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా వెళ్ళాలి. నా ద్వారా వెళితే ఇంకా బాగుంటుంది, నా ద్వారా వాళ్ళకి రక్షించబడితే ఇంకా బాగుంటుంది, నా ద్వారా వీళ్ళు రక్షించబడితే బాగుంటుంది అని చెప్పి మనకు ఉత్తేజం రావాలి, మనకు ఒక ఉత్సాహం రావాలి. అది కాదు మనం ఏం చేస్తామంటే లోక మహిమను మనం ఏం చేస్తాం, వెతుకులాడతాం. ప్రభు నాకు ఇది చేసినాడని బయటికి మనం చెప్పుకుంటాం. మనం కాదని మనం చెప్పట్లా, కానీ ఆ యొక్క చెప్పుకునే విధానంలో వాళ్ళు ఎంతవరకు ప్రభు దగ్గరికి వస్తున్నారు అనేది కూడా మనం కనిపెట్టాలి కదా. మన బయటికి వెళ్ళి మనం చెప్తాం, ప్రభు నాకు సాయం చేశాడు అయ్యా, నేను ఈ విధంగా రక్షించబడ్డాను, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి మనం చెప్తాం. కానీ ఆ చెప్పే క్రమం ఇంకొక మాట చెప్తా చూడండి. ఇక్కడ నిలబడి మనం ఎంత పెద్ద ప్రసంగం నేను చేసినా కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే నా యొక్క మెసేజ్ వేస్ట్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యము చేయకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడకపోతే ఇక్కడ నిలబడి నేను చెప్పిన మెసేజ్ వేస్ట్. ఆ రకంగానే మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనం మాట్లాడే ప్రతి మాట అయినా సరే, ప్రతి చూపైనా సరే, ఏదైనా సరే ఎదుటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. ఆ పని చేసే క్రమంలో మనము ఏం మాట్లాడుతున్నామన్నది పరిశుద్ధాత్మ దేవుడు వింటూ ఉంటాడు. ఆ విన్న తర్వాత ఆ మాటలు మనం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎదుటివారి దగ్గర క్రియలు చేసే విధంగా ఆయనకు మనము పూర్తి అవకాశం ఇవ్వాలి. ఇలా కాకుండా మన సొంత మహిమను పెంచుకోవడానికి, అబ్బా వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు, ఇదే చూడు, ఎంతకాడికి ఇదే చూడు, వాళ్ళలో ఉన్న దేవుని చూడు, వాళ్ళల్లో ఉన్న దేవుని క్రియలు చూడు, వాళ్ళల్లో ఉన్న వాళ్ళ దేవుడి యొక్క ఉద్దేశాలను చూడు, వాళ్ళల్లో ఉన్న వాళ్ళ దేవుని యొక్క గొప్పతనం ఏంటో చూడు. ఇది లేదు. మనం ఎంతకాడికి మనము ఈ రకంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. కానీ అదే ఎందుకే పౌలు ఏమంటాడంటే, అదే 33 అంటాడు, ఇలాగ నేను కూడా ఏమంటాడు, అన్ని విషయంలో అందరినీ సంతోషపరుస్తున్నా. నేను నా సొంత ప్రయోజనాల కోసం కాదు, నేను ఎదుటి వారు అందరూ కూడా రక్షించబడాలని నేను ప్రతిదీ కూడా నేను చేస్తున్నా. ఈ రకంగా మనం సిద్ధపడాలి, ఈ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఈ రకంగా మనము పని చేయాలి. మన పని ఇంకా చాలా ఉంది. చూడండి, మీరు ఒక కార్పొరేట్ ఒక కంపెనీలో మీరు వెళ్తే, ఉద్యోగం చేసి వెళ్తే మీరు చూడండి, నేను చూస్తున్నా నా కంపెనీలో వాళ్ళు ఒక నెలకి ప్లానింగ్ ఎట్లా వేస్తారంటే, మొన్న మాకు మీటింగ్ జరిగింది, ఇయర్లీ మీటింగ్ జరిగింది. ఆ ఇయర్లీ మీటింగ్లో ఒకరోజు కూర్చొని ఒక రోజంతా కూర్చొని ఏం చేశారంటే, ఈ సంవత్సరం మనం ఇన్ని కార్లు అమ్మాలి అని ఒక డిసైడ్మెంట్ చేసుకుంటున్నారు. ఇన్ని కార్లు అమ్మాలి ఈ సంవత్సరం అంతా కూడా. మనము పోయిన సంవత్సరంలో మనము ఈ కడప బ్రాంచ్ 800 కార్లు అమ్మింది, నెల్లూరు బ్రాంచ్ 1000 కార్లు అమ్మింది, తిరుపతి బ్రాంచ్ ఇన్ని కార్లు అమ్మింది. సరే, ఇది కాదు, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకో 200 పెంచుకోండి, ప్రతి ఒక్క బ్రాంచ్కి 200 కార్లు పెంచుకొని ఈ రకంగా మనము ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్దాం. వాళ్ళు జస్ట్ కార్లు అమ్ముకునే వాళ్ళు ప్లానింగ్లో ఉన్నాడు.
మరి మనం ఆత్మలు సంపాదించుకోవడం మనం ఎంత ప్లానింగ్లో ఉండాలి? మనకు ఆ ప్లానింగ్ లేదు. ఒక్క ఆత్మను, మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని, మన బంధువుల్ని, వాళ్ళని ఏ రకంగా ప్రభువులోకి తీసుకెళ్ళాలనే ప్లాన్ ఏముంది మన దగ్గర? లేదు. వాళ్ళంతగా ప్లాన్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఎలా అంటే పర్ఫెక్ట్గా వాళ్ళ మోటివేషన్ స్పీచ్, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ క్లాస్, అబ్బో నాయన, అక్కడ నేను చూసింది ఏంటంటే ఆ మోటివేషన్ ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది, బైబిల్లో ఉంది. ఆ మోటివేషన్ అంతా కూడా ఒకరిని తిట్టడం అంటే వాళ్ళు ఎలా, వాళ్ళ మోటివేషన్ ఎలా ఉంటుందంటే తిట్టినట్టే తిడతారు, కానీ వెంటనే ఏం చేస్తుంటే మళ్ళీ మోటివేషన్ స్పీచ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. నువ్వు పొరపాటు చేసావు, నువ్వు ఈ కార్లు అమ్మలేదు, ఎందుకు అమ్మలేదు, నీలో ఏం జరిగింది, నీలో చెప్పు. అబ్బా నాయన, ఒక రోజంతా కూర్చోబెట్టి ఆ హెడ్లో నేను కూడా కూర్చోన్నాను, ఎందుకంటే మన ప్రమోషన్ అయింది కాబట్టి. సో ఇప్పుడు కూర్చోబెట్టి మన క్లాస్ వ్యక్తులు నాకు ఈ ఎందురా వీళ్ళు, నేను ఏం ప్లాన్ చేసుకోరున్నాను, ఒక ఆత్మనన్నా సంపాదిస్తున్నాను అని ఆలోచన చేశాను. ఏంది అది ప్లానింగ్ లేదు, పాడు లేదు. ఏంటంటే పొద్దున్న లేచే మాత్రం బైబిల్ చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం, అన్నీ ఓకే. కానీ ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో ఒకరు సువార్త చెప్పాలని కమిట్మెంట్ వాళ్ళు అడిగే, నాకు ఏమంటారు వాళ్ళు, మా హెడ్ అడుగుతాడు, శాంసన్ నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వు, అపోహ చెప్పొద్దు, నా కమిట్మెంట్ ఇవ్వు, నీ కమిట్మెంట్ మీద పనిచేయి అంటాడు. కమిట్మెంట్ అంటే వాళ్ళంత తీవ్రత ఉన్నారు. పొద్దున్న లేసే గ్రూప్లో మెసేజ్ పెట్టాలా, నీ ప్లాన్ ఏంటి చెప్పు. ఈరోజు నేను ఇన్ని వాల్యుయేషన్ చేస్తాను, ఈరోజు నేను ఇన్ని కార్లు చూస్తాను, కానీ వీటిలలో ఒక బండిని నేను కొంటాను, ఒక బండిని నేను అమ్ముతాను. ముందుగానే ప్లానింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ ప్లానింగ్ ఇచ్చిన తర్వాత మన సాయంత్రం అయితే ఈ ప్లాన్ ఇచ్చావు, ఏమైంది ఈ ప్లాన్ చెప్పు, ఎన్ని చేసావు దీంట్లో? సార్ జరగలేదు సార్. అయితే నువ్వు 20 పని చేయలేదు, 20 శాలరీ కట్టి అయిపోయింది. ఒకవేళ ప్రభు ఇలానే కానీ ఉంటే మనం ఎంతమంది బతుకుతాం గుర్తుపెట్టుకోండి. బతుకుతాం అసలు? ఈరోజు ఎంతమంది సువార్త చెప్పావు? చెప్పలా. ఎంతమంది ప్రభువులోకి నడిపించావు? లేదు. అసలు నువ్వు నేను అడుగుతున్నావు ముందు ప్రభులో. మనం జాగ్రత్త, ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. మనం సిద్ధపడదాం, మనం తయారవుదాం, మనం రెడీ అవుదాం. ఎందుకంటే మన సంఘముగా మనము ప్రభు ఎన్నుకున్నది ఎందుకంటే అనేక ఆత్మలను తీసుకురావడానికి, అనేక మందిని సంపాదించుకోవడానికి, అనేక మందిని. మనం ఏం ప్లాన్ చేస్తున్నాం ఈరోజు? ఎలా ప్లాన్ చేస్తున్నాం? అదే జీవమైన క్రియలు అంటే అవే. వాళ్ళు నిర్జీవమైన క్రియలు అవన్నీ, కానీ దానివల్ల ఏం చేస్తారు? పర్ఫెక్ట్గా చేసుకొని పోతా ఉన్నారు. కానీ జీవమైన క్రియలు మనకి ఇవ్వబడిన జీవంతో కూడిన జీవితాన్ని ఇచ్చినాడు. ఈ జీవితాన్ని తీసుకొని మన జీవమైన క్రియలు మనము ఎత్తుకులాడి, ఆ రకంగా మనము ఆ జీవన క్రియల ద్వారా అనేక జనాలను ఎత్తుకులాడి అనేక జనాలకు మనం సువార్తను తీసుకెళ్దాము అని అనుకుంటే, దేవుని మాటలు తీసుకెళ్దామని అనుకుంటే అది మనకు దూరంగా ఉంటుంది. ఎందుకు దూరంగా ఉంటుందంటే శత్రువు మనల్ని వెళ్తున్నాడు కాబట్టి. యాక్చువల్లీ నేనైతే మాత్రం శత్రువుని ఏమాత్రం కూడా నేను మాటలు కూడా తీసుకురాడు మాటలు, కానీ ఎందుకో ఈరోజు తీసుకురావాల్సి వస్తుంది. ఆ రకంగా మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, మనం సంఘముగా మనం మందంగా ఉన్నాం. వాస్తవం చెప్పండి, అదే మందంగా ఉన్నాం. మనం ఉత్సాహంతో లేము. మనలో ఉన్న నీతి క్రియలు మనలో ఉత్సాహపరచుకోవాలి. ఎందుకంటే మనం ఉత్సాహంగా ఉంటేనే దేవుడు మనకి ఇచ్చిన సంతోషం ఎటువంటిదంటే, ఇందాక ఆటోలు వస్తున్నప్పుడు ఒక ఆలోచన రకరకాలుగా ఆలోచన వస్తుంటాయి మనకు, ఎందుకంటే మనం కామ్గా ఉన్నాం కాబట్టి. వస్తున్నప్పుడు ఏంటంటే 25వ తారీఖు మాత్రం ఎందుకు క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మసే కదా మనకు అని. అది ప్రతిరోజు క్రిస్మసే, కానీ ప్రతిరోజు క్రిస్మస్ రోజు మాత్రం ఎంత ఉత్సాహం ఉంటామో ఆ ఉత్సాహం మరుసటి రోజు ఉంటుందంటే ఉండదు. కానీ మనం వాస్తవంగా చెప్పాలంటే ప్రభు మనకి ఇచ్చిన రక్షణను బట్టి మనం ప్రతిరోజు ఉత్సాహించాల్సిందే, ప్రతిరోజు క్రిస్మస్ చేసుకోవాల్సిందే. కానీ మనం అలా లేము. దయచేసి మనం వారు మార్చుకుందాం. యవన పిల్లలు మీరు రక్షించబడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. మిమ్మల్ని ప్రభు చాలా ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మాది అయిపోయింది, ఏజ్ అయిపోయింది. మాకు నిన్న ఓ సంఘటన జరిగింది. ఏజ్ అయిపోయింది అనే మాట నాకు నిన్న ఒక సంఘటన జరిగింది. నేను తిరుపతి నుంచి నెల్లూరుకి వచ్చే క్రమంలో నర్సాపూర్ ట్రైన్ ఎక్కా. సీట్లు లేవు, పైన ఉంది సీటు, పైన ఉంది. దాన్ని ఎక్కడానికి ఎక్కి పైన కూర్చోలాగా నానా తిప్పలు పడ్డా నేను. ఇదేంద్ర ఇది అప్పుడే ఏజ్ అయిపోయిందో నాకు అనిపించింది. నాకు అదేమో అంత పైన ఉంది. అది ఇంతకుముందు ఈజీగా ఎక్కేవాడిని, ఇప్పుడు ఎక్కుతుంటే ఎక్కడా పోయా. చుట్టుపక్కల కిందలందరూ చూసి నవ్వడం పక్క అని నా సైజ్ చూసి ఎలా ఆడుతుందో కొట్టుకొని అట్టుంది. అట్ట అనిపించింది ఏజ్ అయిపోయిందని. సో మా ఏజ్ అయిపోయింది, నెక్స్ట్ మీరే. దయచేసి మీరు రక్షణలోకి వస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మిమ్మల్ని త్వరగా ప్రభు కూడా
మిమ్మల్ని నడిపిస్తాడు. తర్వాత లాస్ట్ ఒక మాట చూసి మనం అయిపోద్దాము. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. మోసపోకుడి దేవుడు విక్రయింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మోసపోకుడి అని ఎందుకు అంటున్నాడంటే మనం చేసే పనులన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అని ఒక రకమైన ఒక శత్రువు ఏం చేస్తాడంటే మనల్ని ఇమ్మీడియట్గా ఉండి చెప్తా ఉంటాడు. ఎందుకంటే ప్రభు కార్యం మనలో జరిగించాలని ఆయన ఇష్టపడతా ఉంటాడు. ఆయన ఆ రకంగా మనం నడిపిస్తాడు కూడా. నడిపించే క్రమంలో ఏం చేస్తాడంటే శత్రువు ఏం చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు. ఆ డైవర్ట్ చేసే విధానంలో మనం ఏమనుకుంటే ఇది కరెక్టేను, ఇలానే వెళ్ళడం కరెక్టేను, మనం కరెక్ట్గా రీతిలో వెళ్తున్నామని చెప్పి మనం ఏం చేస్తామంటే మనం మోసపోతాం. అప్పుడే దానికి అంత మనం మోసపోయే విధానానికి ప్రభు అంటున్న మాట, మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండు, ప్రభు వెక్కిరింపబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అయ్యా నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, నేను కరెక్ట్గానే చేశాను కదా, మీరు ఎందుకైనా నాకు ఇటువంటి శిక్ష చేసినారని చెప్పి మనం చివరి దినంలో మనం అడిగేటప్పుడు ఏమంటాడంటే ప్రభు అప్పుడు అంటాడు, నేను లేదు, నా ఉద్దేశం అది కాదు, నువ్వు కనుక్కోలేదు, నువ్వు డైవర్ట్ అవ్వలేదు, నేను అనేక సార్లు నీకు డైవర్ట్ నేను చూపించాను, అనేక సార్లు నీతో మాట్లాడాను, అనేక సార్లు నేను హెచ్చరించాను, కానీ నువ్వు తిరగలేదు, నువ్వు మాట వినలేదు, నువ్వు అదే కరెక్ట్ అనుకుని నువ్వు వెళ్ళావు, అందుకే నువ్వు మోసపోయావు అని చెప్పి ఆ రోజు ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ నిలబెట్టినప్పుడు క్లారిటీకి చెప్తాడు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రభు నామం పేరట అనేక మంది అద్భుతములు చేసినారు. వాళ్ళందరూ వచ్చి అయ్యా నాకు కూడా తలుపు తెరువు, నేను మీ నామున నేను ఈ పని చేయలేదా, మీ నామం నేను ఆ పని చేయలేదా, నేను అనేక మందిని నేను బాగుపరచలేదంటే మీరు ఎవరో కూడా నా దగ్గరికి పొందానంటాడు. అది మోసపోకుడి, ప్రభు విక్రింపబడ్డాడు. జాగ్రత్త, మనం ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే లోకము పాపాన్ని ప్రతిఫలింప చేయడానికి, పాపాన్ని లోకంలో వెదజల్లడానికి ప్రతిరోజు పనిచేస్తుంది. ప్రతిరోజు అన్న మాట కన్నా కానీ ప్రతి సెకండు పనిచేస్తుంది. కానీ మనము పాపమును గుర్తింప చేసి ప్రజలకి అనేక విధాలుగా మనము ప్రజలకి జ్ఞానోదయం తీసుకురావాలి అని అంటే మనం ఇంకెంతగా పనిచేయాలి. మనము ఆ రకంగా మనం పని చేయడానికి మనం సిద్ధపడాలి. ఆ రకంగా మనము దేవుని పని ఇంకా చాలా ఉంది. ఆ పనిని మనం ప్రభు రాకడ నిమిత్తమై మనం మనం సిద్ధపడడం మాత్రమే కాదు కానీ అనేకులను కూడా సిద్ధపరచాలి. ఇంకా చెప్పాలని ఏలియా కూడా భయపడిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అక్కడ ప్రభు ఏం చేస్తాడంటే అతని దగ్గరికి వెళ్ళి మెల్లగా మాట్లాడతాడు. నాయన ఇది కాదు, నువ్వు లేచి పరిగెత్తాల్సిన సమయము ఇంకా ఉంది, పరిగెత్తు పో అని చెప్పి పరిగెత్తి పంపించిన తర్వాతనే ఎలీషాని రెడీ చేస్తాడు. కాబట్టి ఏలియా జీవితం చూడండి కావాలండి మీరు. అక్కడ పోయి భయపడిపోతాడు. ఫస్ట్ ఆమె ఎవరు యెజబెలుకి భయపడిపోతాడు. యెజబెలు భయపడిన తర్వాత పరిగెత్తుతాడు, వెళ్ళిపోయి ఒక ఎడారిలో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. పోయి అక్కడే కొనుక్కుంటాడు. ఇంకా ప్రభా నన్ను చంపేసి అని చెప్పని అంటాడు. తర్వాత ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ అసలు ప్రభు యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కోప్పడలా ఏలియా మీద. ఏం చేస్తాడంటే వచ్చి మెల్లగా పలకరిస్తాడు. చంటి బిడ్డతో పలకరిస్తాడు. నాయన ఇది కాదురా, నువ్వు రా. అది నేను మీకు ఆత్మీయంగా అంటే స్పష్టమైన తెలుగులో చెప్పలేకపోవచ్చు కానీ ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఇది కాదు నాయన, నువ్వు రా, పరిగెత్తుదా, నువ్వు పోవాల్సిన సమయం ఇంకా ఉంది, నీకు ఆహారం ఇస్తాను చెప్పి దూత ఆహారం తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు తిన్న తర్వాత మళ్ళీ ఆయన అప్పుడు పరిగెత్తిపోయి అప్పుడు ఏం చేస్తాడంటే సరే నువ్వు వెళ్ళు, ఇన్ని సమయం అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, ఈ శిష్యుని రెడీ చేసుకోపో అంటాడు. అప్పుడు శిష్యుని రెడీ చేసుకోపో అనేటప్పుడు పోయి ఎలీషాని రెడీ చేస్తాడు. ఎలీషాని రెడీ చేసిన తర్వాత ఆయన ఆరోహణము అవుతాడు. మరి మనము కూడా మన శిష్యులుగా అంటే మన శిష్యులు మనకు అవసరం లేదు కానీ మనము కూడా అనేక మందిని సిద్ధపరచాలి. మనం మాత్రమే పరలోక రాజ్యం పోతే బాగుండదుగా. మనం మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోకి మనం ఆ విందులో మనం ఆరాధన వర్తంలో విన్నట్లుగా ఆ విందులో మనం కూర్చోడానికి మనం మాత్రమే కాదుగా, అందరూ కూడా రావాలి. ప్రతి ఒక్కరు మన సహోదరులే, బయట ఉన్న అందరూ మన సహోదరులే, వాళ్ళందరూ కూడా రావాలి. సహోదరులే కాబట్టి వాళ్ళందరూ కూడా రావాలి. దానికోసం మనం పనిచేయాలి, దానికోసం మనము ముందుకెళ్ళాలి. దేవుడి 2 మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఈ యొక్క రకమైన వెతుకులాట మనలో కనిపించాలి.